హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో ఫ్యాక్టర్స్ అండ్ ఫ్రాక్షన్స్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఏంటంటే మనం ఫ్రాక్షన్స్లో ఉండే టైప్స్ అండ్ అలాగే వాటిని మనం ఎలా క్యాలిక్యులేషన్స్, కన్వర్షన్స్, సో ఇలాంటివన్నీ మనం ఇందులో నేర్చుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్కి సంబంధించిన టాపిక్ కూడా మనం ఈ క్లాస్లో క్లియర్ చేసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. Now we are going to see what is mean by factor. మనం ఇక్కడ డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఒకసారి మనం చదువుదాం దీన్ని. ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఏ నెంబర్ విచ్ డివైడ్స్ అనదర్ నెంబర్ విత్ రిమైండర్ 0. సో ఏదైనా నెంబర్ ఇంకొక నెంబర్ని అయితే డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అయితే 0 వస్తుందో ఈ డివైడ్ చేసిన నెంబర్ని మనం ఫ్యాక్టర్ అని కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 14 డివిజిబుల్ 7. ఇక్కడ 14ని 7 తోటి డివైడ్ చేస్తున్నాం. సో మనం అప్పుడు ఎట్లా డివైడ్ చేస్తాం? 14 అనేది సెంటర్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ డివైజర్ 7 ఉంటుంది. 7 తోటి డివైడ్ చేస్తున్నాం. మనకి 7 టేబుల్లో 14 ఎక్కడ వస్తుంది? 2లో వస్తుంది. సో 7 2s 14. 2 ఇక్కడ మనకి కోషెంట్ అయిపోతుంది కాబట్టి 2 ఇక్కడ రాసినాం. సో 7 2s 14. మైనస్ చేస్తే ఏమొచ్చింది? మనకి రిమైండర్ 0 వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ 14కి 7 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకు? రిమైండర్ అనేది 0 అయింది కాబట్టి డివైడ్ చేసినప్పుడు 7 అనేది 14 డివైడ్ చేసినప్పుడు 0 అవ్వాలి. సో మనకి ఇక్కడ 0 అవుతుంది కాబట్టి మనకి ఇది 14కి ఫ్యాక్టర్ ఏంటిది? ఇప్పుడు 7 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి డివైజర్ ఇది డివిడెండ్ 14, ఇదేమో కోషెంట్. ఇక్కడ మనకి ఎప్పుడైతే డివైజర్ అనేది ఈ నెంబర్ని డివైడ్ చేసినప్పుడు మనకి 0 అయిందో రిమైండర్, ఈ కోషెంట్ కూడా మనకి ఈ 14కి ఫ్యాక్టర్ అవుతుంది. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు 2 తోటి 14ని డివైడ్ చేద్దాం. ఇక్కడ మనం ఏమనుకున్నాం? 7 అలాగే 2 కూడా 14కి ఫ్యాక్టర్స్ అవుతాయి అనుకున్నాం. సో ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకుందాం. 7 తోటి మనం డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది, మరి 2 తోటి డివైడ్ చేసినప్పుడు కూడా 0 రావాలి కదా. చూద్దాం. 14 డివైడెడ్ బై 2. సో మనకి 2 అనేది ఇటు సైడ్ ఉంటుంది, మధ్యలో 14. సో 2 టేబుల్లో మనకి 14 ఎక్కడ వెళ్ళిపోతుంది? 7లో, అంతే కదా. 2 7s 14. సో 2 7s 14. మైనస్ చేస్తే ఏమొచ్చింది? మనకి 0 వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటిది? ఇప్పుడు 14ని 2 అనేది డివైడ్ చేస్తుంది, మనకి రిమైండర్ కూడా 0 అవుతుంది. సో అప్పుడు 2 ఏమవుతుంది? 2 కూడా 14కి ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మళ్ళీ ఏమొచ్చింది? 2 వచ్చింది, 7 వచ్చింది. ఇక్కడనేమో 7 2 వచ్చింది. సో ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే ఏదైనా ఒక్క నెంబరు చెక్ చేసినాం అనుకోండి, ఈ ఒక్క నెంబర్తో చెక్ చేసుకున్నప్పుడు 0 వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ కోషియంట్ కూడా మనకి ఈ నెంబర్కి ఫ్యాక్టర్ అయిపోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలానే మనం ఏదైనా నెంబర్ ఇచ్చి వాటికి ఫ్యాక్టర్స్ రాయమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 1 నుంచి స్టార్ట్ చేయాలి. 1 నుంచి ఒక్కొక్క నెంబర్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ నెంబర్ని 1 2 3 ఇలా డివైడ్ చేస్తున్నాయా లేవా ఇలా చెక్ చేసుకుంటూ పోతే మనకి రిమైండర్ అయితే ఎక్కడైతే 0 వస్తుందో సో ఆ నెంబర్స్ని మనం ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తాం. సో మనకు అర్థమైంది కదా ఫ్యాక్టర్ అంటే ఏంటి. ఏదైనా నెంబర్ని ఇంకొక నెంబర్ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 రావాలి. సో అప్పుడు మనం ఆ నెంబర్ని ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం ఇంకొక ఎగ్జాంపుల్ వైజ్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఏంటంటే ఒక 20 అనే నెంబర్ని తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. సో మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఫైండ్ అవుట్ చేయమని ఒక క్వశ్చన్ అడిగింది అనుకుందాం. ఇక్కడ 20కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏంటిదంటే ఫస్ట్ 1 నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ తీసుకుందాం ఒక నెంబర్ని, ఇది 20ని 1 అనే నెంబర్ డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేసుకుంటే వెళ్ళిపోదాం ఒక్కొక్క నెంబర్. 1 టేబుల్లో 20 మనకి ఎక్కడ వస్తుంది? 120s 20. సో 120s 20. సో రిమైండర్ ఎంత వచ్చింది? మనకి 0 వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది 20కి. అలాగే మనకి ఇక్కడ కోఎఫిషియంట్ కూడా మనం ఏమనుకున్నాం, మనం ఇంతకుముందు క్రాస్ చెక్ చేసుకున్నాం కదా లాస్ట్ ప్రాబ్లంలో. సో 20 కూడా ఇప్పుడు ఏమవుతుంది? 20కి ఫ్యాక్టర్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 1, 20 అనేటివి 20కి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో మనకి ఏంటంటే 1 అనేది ప్రతి ఒక్క నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది, ఎందుకంటే 1 ఇంటూ సేమ్ నెంబర్ మళ్ళీ అదే నెంబర్ ఇంటూ చేస్తే మనకి మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రిమైండర్ అనేది 0 అవుతుంది. సో అప్పుడు ఏంటంటే 1 అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క నెంబర్కి కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకుందాం, మరి 20 తోటి అవుతుందా లేదా. 20 1s
20. సో 0 అవుతుంది. సో మనకి ఇది మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఒక్క నెంబర్ తోటి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇంకొక నెంబర్ అనేది కోఎఫిషియంట్ నుంచి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో 1, 20 అనేది 20కి ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఒక్క నెంబర్ అయిపోయింది. ఇంకొకటి చెక్ చేసుకుందాం. 1 తర్వాత ఏమొస్తుంది మనకి 2. ఇప్పుడు 2 తోటి చెక్ చేద్దాం. సో 2 టేబుల్లో 20 మనకి ఎక్కడ ఉంది? 2 10s are 20. 2 10s are 20. మైనస్ చేస్తే ఎంత వచ్చింది మనకి? రిమైండర్ 0. సో ఇప్పుడు ఏంటిది? రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 కూడా ఫ్యాక్టర్ అవుతుంది, అలాగే 10 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు మనం రాసుకుంటాం 2, 10. సో 2 అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? 3 తోటి చెక్ చేద్దాం. 3 20ని. సో 3 టేబుల్లో మనకి 20కి 20 అనే నెంబర్ ఉందా? మనకి మల్టిపుల్ ఉందా 3 టేబుల్లో? లేదు. కానీ 3 కంటే 20 కంటే కొంచెం దగ్గరలో ఏముందంటే మనకి 18 ఉంది. సో ఏమవుతుంది? 3 6 18. రిమైండర్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ చూడండి, మైనస్ ఒకసారి మనం సబ్ట్రాక్షన్ చూసుకుందాం. 0 నుంచి 8 పోతుందా? పోదు. అప్పుడు ఏం చేస్తాం? పక్క నెంబర్ నుంచి మనం బార్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ 2 నుంచి 1 పోతే 1 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటిది? 10 ప్లస్ 0 ఏమవుతుంది? 10 మైనస్ 8 ఏమవుతుంది? 2. ఇక్కడ 1 మైనస్ 1 0. మనకి రిమైండర్ ఏమొచ్చింది? ఇప్పుడు 3తో డివైడ్ చేసినప్పుడు 2 వచ్చింది. సో 2 వచ్చింది కాబట్టి మనకి 0 రాలేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 3 అనేది 20కి ఫ్యాక్టర్ కాదు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కోఎఫిషియంట్ కూడా మనం 6, ఈ 6 కూడా మనకి 20కి ఫ్యాక్టర్ అనేది కాదు. ఇక్కడ మనం ఏంటిది? డివైడ్ చేసినప్పుడు ఇవి 2 డివైడ్ చేసినప్పుడు మనకి 0 వస్తుంది. కానీ 6 తోటి చేసినప్పుడు కానీ 3 తోటి చేసినప్పుడు కానీ మనకి రిమైండర్ అనేది 0 రాదు. సో అప్పుడు ఏంటిది? ఈ 2 20కి ఫ్యాక్టర్స్ అనేవి కావు. ఇప్పుడు మీరు 3 తోటి చెక్ చేసుకుంటే మనకి 0 రాలేదు. 6 తోటి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో 6 3s are 18, 6 4s are 24. 20 కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం 6 3s తీసుకున్నాం. సో సేమ్ మళ్ళీ మనకి 2 అనేది రిమైండర్ వచ్చింది. సో 6 కూడా మనకి ఫ్యాక్టర్ అనేది కాదు. నెక్స్ట్ 3 తర్వాత ఏముంటుంది మనకి? 4. సో 4th టేబుల్లో మనకి 20 ఎక్కడ వస్తుంది? 4 5s are 20. 4 5s are 20. సో 0 అయిపోయింది. సో రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి 4 అలాగే ఇక్కడ ఉన్న 5 కూడా మనకి 20కి ఫ్యాక్టర్స్ అవుతాయి. 4 అలాగే 5. సో ఇప్పుడు మనం 4 తర్వాత ఏం చేయాలి? మళ్ళీ 5 తోటి చెక్ చేయాలి. మనకి 5 ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి మనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కదా. నెంబర్తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 0 అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ కోషెంట్ కూడా దీనికి ఫ్యాక్టర్ అయిపోతుంది. సో 4 తర్వాత ఏమిటి? 5. సో 5 మనకు ఆల్రెడీ చెకింగ్ అయిపోయింది కాబట్టి 5 తర్వాత ఏంటిది మనకి? 6 కూడా మనం ఆల్రెడీ ఇక్కడ వేసేసినాం. సో 6 కూడా కాదు. ఇప్పుడు ఏంటి మనకి? 7. సో 7th టేబుల్లో 20 ఉందా మనకి? లేదు. 7 3s are 21 ఉంది. 21 అనేది ఇక్కడ పెద్దగా అయిపోతుంది 20 కంటే. అప్పుడు ఏం చేయాలి? చిన్న నెంబర్ తీసుకోవాలి. అప్పుడు ఏంటి? 7 2s are 14. మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ 6 వస్తుంది. సో రిమైండర్ అనేది 6 వచ్చింది, 0 రాలేదు. అప్పుడు ఏంటంటే 7 కూడా మనకి ఫ్యాక్టర్ కాదు. 7 తర్వాత ఏంటిది? మళ్ళీ మనకి 8 టేబుల్లో 20 ఉందా? లేదు. 8 2s are 16 ఉంది, అలాగే 8 4s are 32 ఉంది. సో అప్పుడు మనకి 32 అనేది పెద్దగా అయిపోతుంది కాబట్టి మనం ఏంటిది? 8 2s తీసుకుంటాం. 8 3s are 24 కూడా. సో అందుకే 8 2s are 16. ఇప్పుడు మనకి రిమైండర్ ఏంటంటే 4 వచ్చింది. సో 0 రాలేదు. అప్పుడు ఏంటిది? 8 కూడా ఫ్యాక్టర్ కాదు 20కి. సేమ్ 9 కూడా చెక్ చేయండి. 9 2s are 18. సో 2 రిమైండర్ 2 వచ్చింది, 0 రాలేదు. అప్పుడు 9 కూడా ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ ఏంటి? 10. మనకి 10 అనేది ఆల్రెడీ మనం ఇక్కడ వచ్చేసింది. సో 10 చెక్ చేయాల్సిన అవసరం లేదు. 10 అనేది డైరెక్ట్ ఫ్యాక్టర్ అయిపోతుంది. 11 చెక్ చేయండి. 11లో కూడా 20 లేదు, 22 ఉంది, అలాగే 11 1s 11 ఉంది. సో అది కూడా డివైడ్ కాదు. 12 చెక్ చేయండి. 12 కూడా కాదు, ఎందుకంటే 12 2s are 24 అవుతుంది. 24 అనేది పెద్దది. మరి 12 1s 12 చేస్తే ఏమొస్తుంది మనకి? 8 వస్తుంది రిమైండర్. సో అది కూడా కాదు. 13 చేసినా రాదు, 14 చేసినా రాదు, 15 రాదు, 16 రాదు, 17 కూడా డివైడ్ కాదు, 17 కూడా ఫ్యాక్టర్ కాదు, 18 కాదు, 19 కాదు. లాస్ట్కి ఏంటి మనకి? మళ్ళీ 20 తోటి చెక్ చేసినప్పుడు 20 తోటి డివైడ్ అవుతుంది. సో ఈ 20 అనేది కూడా 20కి ఫ్యాక్టర్.
మరి 21 చెక్ చేస్తుందా? చెక్ చేయరాదు, ఎందుకంటే 21 ఆల్రెడీ దీనికంటే పెద్దది అయిపోతుంది కాబట్టి డివైడ్ అనేది మనకి చేయరాదు. సో డివైడ్ చేసిన రిమైండర్ అనేది 0 రాదు. సో అప్పుడు ఏంటంటే ఇవి మనకి టోటల్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో అప్ టు దిస్ నెంబర్ వరకు మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీకు టేబుల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుంటే మీకు డైరెక్ట్ చెప్పచ్చు ఏ టేబుల్స్లో మనకి 20 అనేది మల్టిపుల్గా ఉందో అవన్నీ ఫ్యాక్టర్స్ అయిపోతాయి. సో మనకి ఇందులో అర్థమైపోయింది కదా ఫ్యాక్టర్ అంటే ఏంటో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుందాం. మనకి ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు చూసుకుందాం. ఫ్రాక్షన్ మీన్స్ విచ్ రిప్రజెంట్స్ ఏ పార్ట్ ఆఫ్ టోటల్. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా టోటల్ క్వాంటిటీ నుంచి ఏదో ఒకటి ఫ్రాక్షన్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు దాని ఫ్రాక్షన్ యొక్క ఫామ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇది రిక్వైర్డ్ పార్ట్ బై టోటల్. సో మనం దీన్ని ఎగ్జాంపుల్ ఎలా చెప్తామంటే, ఫర్ సపోజ్ మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు 20 రూపీస్ ఫుడ్ మీద స్పెండ్ చేసిండ్రు, ఇంకొక 20 రూపీస్ వచ్చేసి మీకు ట్రావెల్ ఛార్జెస్ సంథింగ్ ఏవో ఖర్చు అయిపోయినాయి. సో ఇంకా మీ ఎన్ని మిగిలినాయి, మీ దగ్గర ఇంకా 60 రూపీస్ అనేవి మిగిలి ఉన్నాయి. సో ఇందులో మీరు ఏంటంటే ఫుడ్ మీద మీరు ఎంత ఖర్చు పెట్టారో మీరు ఫ్రాక్షన్ ఫామ్లో చెప్పండి అంటే మనం ఏం చేస్తామంటే దానికి ఫామ్ అంటే ఇది మీరు ఎంతైతే స్పెండ్ చేశారో పైన రాయాలి, నెక్స్ట్ కింద ఏంటంటే టోటల్ రాయాలి. ఎందుకంటే మనకి ఫ్రాక్షన్ అంటే ఏంటిది, ఏ పార్ట్ ఆఫ్ టోటల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఫామ్ ఏంటంటే ఫస్ట్ ఫ్రాక్షన్ అంటే మనం ఏ ఫామ్లో ఉంటుందంటే మనకి పైన ఏంటంటే పైన ఉండే నెంబర్ని మనం న్యూమరేటర్ అంటాం, కింద ఉండే నెంబర్ని ఏంటంటే మనం డినామినేటర్గా గుర్తిస్తాం అన్నట్టు. ఇక్కడ ఏంటిది న్యూమరేటర్ బై డినామినేటర్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనకి ఫ్రాక్షన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం 2/3 అని ఉందనుకోండి, ఈ పైన ఉండే నెంబర్ని ఏంటంటే మనం న్యూమరేటర్ అంటాం, కింద ఉండే నెంబర్ని డినామినేటర్ అంటాం, n/d అని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ అంటే ఏంటిది, ఏ పార్ట్ ఆఫ్ టోటల్ని రిప్రజెంట్ చేస్తుంది. టోటల్లో ఉన్నదాన్ని మనం ఎంతో కొంత మనం స్పెండ్ చేసిందే కావచ్చు, ఇంకేదైనా వేరేది దాన్ని రిప్రజెంట్ ఫ్రాక్షన్ యొక్క ఫామ్లో రిప్రజెంట్ చేయాలంటే మనకి రిక్వైర్మెంట్ అనేది పైన రాసి కింద టోటల్ రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనమే తీసుకున్నాం కదా, 100 రూపీస్ ఉన్నాయి మీ దగ్గర టోటల్. ఇందులో నుంచి మీరు 20 అనేదేమో ఫుడ్ మీద స్పెండ్ చేసిన, ఇంకా 20 వచ్చేసేమో ట్రావెల్ ఛార్జెస్. సో మీరు ఫ్రాక్షన్ ఫామ్లో మీరు ఫుడ్ మీద ఎంత స్పెండ్ చేసిందో రాయమంటే అప్పుడు ఏం చేస్తారంటే పైన ఏంటిది మనకు కావాల్సిన మీరు ఏదైతే రిప్రజెంట్ చేద్దాం అనుకున్నారో ఆ వాల్యూ రాస్తాం. మీరు ఫుడ్ అనుకుంటారు కాబట్టి మీరు ఫుడ్ మీద ఎంత స్పెండ్ చేసినారో 20 బై డినామినేటర్లో ఎప్పుడైనా టోటల్ వాల్యూ వస్తుంది మనకి. సో టోటల్ మీ దగ్గర ఎంత ఉండే 100 రూపీస్ ఉంది. సో ఇది మనకి ఫుడ్కు సంబంధించిన రిప్రజెంటేషన్ ఫ్రాక్షన్ ఫామ్. సో ఇలా మనకి ఫ్రాక్షన్స్ అనేది మనకి ఈ ఫార్మాట్లో ఉంటాయి. పైన ఉండేదేమో న్యూమరేటర్, కింద ఉండేది డినామినేటర్. కింద ఉండే ఏ వాల్యూ అయినా మనం ఎప్పుడైనా టోటల్ క్వాంటిటీ అన్నట్టుగా ట్రీట్ చేస్తాం. సో ఇది మనకు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కింద ఉండేది మనం టోటల్ క్వాంటిటీ, పైన ఉండేది అంటే ఇందులో 20 అనేది ఒక పార్ట్, అంతే కదా. 20 రూపీస్ మనం ఇందులో నుంచి స్పెండ్ చేసినాం ఫుడ్ మీద. నెక్స్ట్ ట్రావెల్ చూద్దాం. ట్రావెల్ మీద ఎంత స్పెండ్ చేసినారు 20 అవుట్ ఆఫ్ ఎంత 100 నుంచి మీరు 20 అనేది ట్రావెల్ మీద స్పెండ్ చేసేళ్ళు. ఇప్పుడు మనం ఇంకా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు మిగిలిన ఏంటి మనకి టోటల్ మరి రిమైనింగ్ మనీ మీ దగ్గర ఎంత ఉంటాయి, 20 పోయింది. 100 నుంచి 20 40 పోతే మనకి ఎంత ఉంటాయి 60 ఉంటాయి. 60 అనేది పైన రిమైనింగ్ అవుట్ ఆఫ్ ఎంత టోటల్ 100. సో ఇలా మనకి ఫ్రాక్షన్ అనేది మనకి ఈ ఫార్మాట్లో ఉంటుంది, మనకి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. కింద ఏంటంటే టోటల్ వస్తుంది ఎప్పుడైనా, అది డినామినేటర్ కింద ఉంటుంది, పైన న్యూమరేటర్ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ ఇది ఒక టోటల్ బాక్స్ అనుకోండి, ఇందులో మనకి ఏంటంటే 4 బాక్సెస్గా డివైడ్ చేసినాం. సో టోటల్ ఏంటంటే మనకి 4 బాక్సెస్ ఉన్నాయి. ఇందులో రెడ్ కలర్ని రిప్రజెంట్ చేసే ఫ్రాక్షన్ ఏంటంటే ఫ్రాక్షన్ ఫామ్లో మనం ఎలా రాయొచ్చు, మనకి రెడ్ కలర్లో ఎన్ని ఉన్నాయి బాక్సెస్, ఒక్కటి మాత్రమే ఉంది. సో 1 బై టోటల్ ఎన్ని 4. సో ఇది ఏంటి మనకి ఫ్రాక్షన్. సో రెడ్ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి ఏంటంటే ఈ ఫ్రాక్షన్ వచ్చేసి. మళ్ళీ నాన్ రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ కాకుండా మిగతా వాటిని రిప్రజెంట్ చేసే ఏమేమి ఉన్నాయి మనకి అంటే వైట్ కలర్లో ఏమేమి ఉన్నాయి 1 2 3 ఉన్నాయి. సో 3 బై టోటల్ ఎన్ని 4. సో ఇది రెడ్ కలర్ కాకుండా మిగిలిన బాక్సెస్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ ఫ్రాక్షన్ వచ్చేసి. సో ఇలా మనకి ఫ్రాక్షన్స్ అనేవి ఈ ఫార్మాట్లో ఉంటాయి. పైన ఉండేదేమో న్యూమరేటర్, కింద ఉండేదేమో డినామినేటర్. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రాక్షన్స్లో
టైప్స్ ఫ్రాక్షన్స్ ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్లో మనకి మధ్యలో కన్వర్జన్స్ ఉంటాయి. మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ అని, నెక్స్ట్ ఇంప్రాపర్ టు మిక్స్డ్. ఇదేంటంటే మనకి సింప్లిఫికేషన్, అలాగే మనకి ప్రాబ్లమ్స్ లైక్ టైమ్ అండ్ వర్క్ కానీ ఇందులో మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చినప్పుడు మనం కన్వర్షన్స్ అనేవి చేసుకుని సాల్వ్ చేయాలి. సో అలాంటి వాటిలో మనకి బేసిక్స్ అనేది ఇంపార్టెంట్ ఫ్రాక్షన్ చాప్టర్. సో ఇది మనం జాగ్రత్తగా కంప్లీట్ చేసుకుందాం. మనకి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ఏంటంటే ఒక 4-5 టైప్స్ అనేవి ఉన్నాయి. సో మనకి డెఫినేషన్ అనేది గుర్తులేకపోయినా పర్లేదు, కానీ ఈ ఫార్మాట్స్ గుర్తుంటే సరిపోతుంది మనకి. ఎందుకంటే మనకి కంపారిజన్స్లో అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి కూడా రాయమంటారు. సో అందులో మనకి యూజ్ అవుతుంది ఇక్కడ కాన్సెప్ట్ అనేది. ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే మనకు న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినామినేటర్. సో మనకి ఏదైతే ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే చిన్నగా ఉంటుందో అప్పుడు ఏంటంటే ఆ ఫ్రాక్షన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో మనకి న్యూమరేటర్ అంటే ఇక్కడ ఉంటుందో పైన ఉంటుంది, డినామినేటర్ కింద ఉంటుంది. సో పైన ఉన్న నెంబర్ అనేది కింద ఉన్న నెంబర్ కంటే చిన్నగా ఉందనుకోండి, అది ప్రాపర్ ఫ్రాక్షన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటిది 2/3. సో 2 అనేది 3 కంటే చిన్నది, న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే చిన్నది కాబట్టి అదేంటిది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ సేమ్ 4/5, 4 అనేది 5 కంటే చిన్నది. నెక్స్ట్ 8/11, సో 8 అనేది 11 కంటే చిన్నది. సో అవన్నీ ఏంటంటే మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంప్రాపర్. సో ప్రాపర్ ఇంప్రాపర్ అంటే మనకి ఆపోజిట్ అని ఇందులోనే తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్. సో న్యూమరేటర్ అనేది మనకి డినామినేటర్ కంటే పెద్దగా ఉండాలి. సో పైన నెంబర్ అనేది కింద ఉన్న నెంబర్ కంటే పెద్దగా ఉండాలి అన్నట్టు. చూసుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ 5/2. సో 5 అనేది 2 కంటే పెద్దగా ఉంది. సో అదేంటిది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 7/3. సో 7 అనేది 3 కంటే పెద్దది. నెక్స్ట్ 11/4, 11 అనేది 4 కంటే పెద్ద. సో ఇవన్నీ మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది మన డెఫినేషన్ కంటే డైరెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడం బెటర్. బట్ మనం ఇప్పుడైతే ఫార్మాట్ చూసుకుందాం. మనకి ఎలా ఉంటాయి అంటే 7 and 3/4, 5 and 6/7, 2 5/6. సో ఈ ఫార్మాట్లో ఉండేది ఏంటంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇలాంటివి మనకి క్వశ్చన్స్లో వస్తే ఏంటి, మనం ఇలా ఉంటే మనం సాల్వ్ చేయరాదు అది క్వశ్చన్స్. ఇది ఏంటంటే మనకి ఈ ఫార్మాట్ కానీ ఈ ఫార్మాట్లోకి మార్చుకున్న తర్వాతనే మనం సాల్వ్ చేస్తుంది. సో ఈ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అయిపోయిన తర్వాత మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే ఫ్రాక్షన్స్ విత్ సేమ్ డినామినేటర్స్. సో డినామినేటర్ ఎక్కడ ఉంటుంది, మనకి కింద ఉంటుంది, పైన న్యూమరేటర్ ఉంటుంది. సో ఏవైతే ఫ్రాక్షన్స్లో అందులో సేమ్ డినామినేటర్ ఉంటుందో వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 1/15, 2/15, 8/15, 4/15. పైన నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ కింద డినామినేటర్స్ అనేవి అన్ని 15సే ఉన్నాయి. సో వీటన్నిటిని ఏమంటామంటే మనం లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ అంటే ఏంటిది, సేమ్గా ఉండడం, సేమ్ క్వాలిటీస్ ఉండడం. సో ఇక్కడ మనకి సేమ్ డినామినేటర్స్ ఉంటే ఏంటిది, అది మనకి లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అని దీనికి అపోజిట్ ఉంటుంది. సో అన్లైక్ అంటే దీనికి అపోజిట్ కాబట్టి ఏంటి, డిఫరెంట్ డినామినేటర్స్. సో అందులో ఇవి కూడా వస్తాయి, డిఫరెంట్ డినామినేటర్ అనేది డిఫరెంట్గా ఉంటాయి, అన్నీ అన్లైక్ ఫ్రాక్షన్స్ అయిపోతాయి. సో ఇది మనకి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మనకి ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుంచుకోండి. మనకి ఎప్పుడైనా కానీ ఫర్ సపోజ్ 56 డివిజిబుల్ బై 4 ఉందనుకోండి, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఫ్రాక్షన్స్లో 56/4. సో మనకు తెలుసు కదా 56ని 4 అనేది డివైడ్ చేయాలి. సో మనం ఫ్రాక్షన్స్లో ఇలా రాసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మనకి రేషియో తెలుసు కదా, రేషియోస్ 3:4 అని ఉందనుకోండి, ఇది ఎలా రాయాలంటే ఫస్ట్ ఇది న్యూమరేటర్ అవుతుంది, డినామినేటర్ అవుతుంది. 3/4 ఇక్కడ కూడా ఇది న్యూమరేటర్ అవుతుంది, ఇది డినామినేటర్ అవుతుంది. సో ఇది మనకి సేమ్ అని గుర్తుంచుకోండి. ఫ్రాక్షన్స్లో రాసినా ఇలా రాసినా మనకి ఇది సేమ్, అంటే ఫార్మాట్ కానీ దీనికి వచ్చే తర్వాత వచ్చే రిజల్ట్ కానీ టోటల్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం అసలు మిక్స్డ్ ఫ్రాక్షన్ మనకి ఎలా ఫామ్ అయ్యింది, ఇప్పుడు మనం ఎలా ఎగ్జాంపుల్ ఇది 7 3/4 ఉంది. అసలు ఇది అంటే మనకి ఎలా కూడా అర్థమైతే లేదు కదా, 7+ అని ఉండాలి, ఇంటూ అని ఉండాలి, లేకపోతే ఏదైనా ఉండాలి, కానీ 7 డైరెక్ట్ 3/4 అని ఉంది. అసలు ఇది మనకి ఎట్లా వచ్చిందంటే అది ఇలానో ఇప్పుడు చూసుకుందాం. ఇది ఒక్క ఫ్రాక్షన్ 31/4. న్యూమరేటర్ అనేది డినామినేటర్ అంటే పెద్దగా ఉంది. సో ఇది ఏంటి మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు మనం ఏంటిది, దీని అర్థం ఏంటిది, ఇది నథింగ్ బట్ డివిజన్ కదా. 31 డివిజిబుల్ బై 4 అంటే ఏంటి, మనకి 31/4 అన్నట్టుగా ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం.
31/4 అంటే 31 డివిజిబుల్ బై 4 అంటే ఇది 31/4. అలాగే 31:4 అన్నామని మనకి ఫ్రాక్షన్లో ఏమైతే 31/4 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎలా వచ్చిందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దీని మీనింగ్ ఏంటిది, 31ని 4 అనేది డివైడ్ చేయాలి. 4 31. సో మనకి 4th టేబుల్లో 31 ఎక్కడ వస్తుందో చూడండి. 4 8 ఎంత 32. సో 32 అనేది పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఏంటిది, దీనికంటే ముందున్న నెంబర్ తీసుకోవాలి. 4 7s 28. సో ఇప్పుడు ఇద్దాం. ఇక్కడ 7 అనేది కోఎఫిషియంట్ కదా, ఇది మనకి ఇది డివైజర్, ఇది మల్టిపుల్ కాబట్టి ఇక్కడ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, 3. ఈ 3 అనేది ఏంటిది, రిమైండర్. 7 అనేది ఏంటిది, కోఎఫిషియంట్. ఈ 4 అనేది ఏంటిది, డివైజర్. మనం డివిజన్లో చూసుకున్నాం కదా, ఇదేమో డివైజర్, ఇదేమో కోఎఫిషియంట్, ఇదేమో రిమైండర్. ఈ 31 అనేది ఏంటిది, డివిడెండ్. ఇప్పుడు మనం దీన్ని ఏంటిదంటే ఇలా డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ 0 వస్తే ఏంటిది, మనం డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ రాసేస్తాం. కానీ ఇక్కడ మనకి రిమైండర్ ఏంటిది, 3 వచ్చింది. 1 2 3 4 ఇలా మనకి నెంబర్స్ వచ్చినప్పుడు ఈ ఫార్మాట్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మనం చేంజ్ చేయొచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ యొక్క ఫార్మాట్ ఏంటిదంటే, ఫస్ట్ ఏంటంటే కోఎఫిషియంట్ రావాలి. కోఎఫిషియంట్ పైన రిమైండర్, కింద వచ్చేసి మనకి డివైజర్. సో ఇది ఏంటంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉండే ఫార్మాట్ ఇది. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు మనం ఇందులో నుంచి ఈ నెంబర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, కోఎఫిషియంట్ ఏంటిది 7, రిమైండర్ ఏంటిది 3 బై డివైజర్ ఏంటిది 4. సో ఇది ఏంటిది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇక్కడ మనకి ఏముండే 31/4 ఉంది. మనం ఇదంతా ప్రాసెస్ అంతా చేసినాక ఏమైంది, మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఇలా వచ్చింది 7 3/4. సో ఇలా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఓన్లీ ఎందులో నుంచి మనకి ఓన్లీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ అనేది పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇట్లా డివిజన్ అనేది పర్ఫామ్ చేస్తాం. అదే ఒకవేళ మనకి 2/3 ఉందనుకోండి, మనం డివిజన్ అనేది పర్ఫామ్ చేస్తుందా, చెయ్యరాదు. ఎట్లా డివైడ్ చేస్తాం, 2ని 3 అనేది డివైడ్ చేయాలి. 3 టేబుల్లో 2 ఉంటుంది, అసలు లేని లేదు. సో అందుకే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయరాదు. కానీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే పెద్దగా ఉన్నప్పుడు మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి 7 3/4. ఇక్కడ ఒకసారి ఓన్లీ 3/4 చూసుకోండి. 3/4 మళ్ళీ మనం ఏమైనా కన్వర్ట్ చేస్తుందా, చేయరాదు. సో ఇది ఏంటంటే మనకి మిక్స్డ్ ఫార్మాట్. దీన్ని మనం ఇంకా ఎలా రాయొచ్చు అంటే, మన సింప్లిఫికేషన్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది మనకి ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు అంటే 7 + 3/4. ఇది ఓన్లీ క్యాలిక్యులేషన్. అంటే ఒక 2 3 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి అడిషన్ చేయమని మధ్యలో ప్లస్ సింబల్ ఇచ్చేసి 7 3/4 + 5 2/3. సో ఇలా మనకి అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇస్తే మనం ఇలా రాసుకోవచ్చు 7 + 3/4. సో ఇలా కూడా మనం రాసుకోవచ్చు. సో ఇది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫార్మాట్స్. ఇప్పుడు ఏంటంటే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ మనకి ఇలా ఇచ్చింది అనుకోండి, దీన్ని మనం మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఇలా ఇస్తే మనం ప్రాబ్లం అనేది అంటే మన క్వశ్చన్స్లో టైం అండ్ వర్క్ కానీ అలాంటిలో మనకి ఫ్రాక్షన్ ఇలా ఇస్తే మనం సాల్వ్ అనేది చేయలేము. దీన్ని మళ్ళీ మనం ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తేనే మనకి మిగతా ప్రాసెస్ అనేది చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం అది ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ చూసుకున్నాం, ఇంతకుముందే సాల్వ్ చేసినాం కదా, 7 and 3/4. ఇది మనకి ఏంటిది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇందులో మనకి మనం ఫార్మాట్ ఏమనుకున్నాం, ఫస్ట్ కోఎఫిషియంట్ రిమైండర్ బై డివైజర్. సో ఇది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్న ఫార్మాట్. సో 7 అనేది ఏంటిది కోఎఫిషియంట్, R అనేది ఏంటిది, ఇక్కడ 3 అనేది ఏంటిదంటే రిమైండర్, 4 అనేది డివైజర్. సో ఇప్పుడు మనం దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మళ్ళీ నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే మనకి ఫార్ములా ఏంటంటే మిక్స్డ్ టు ఇంప్రాపర్. ఎలా కన్వర్ట్ చేస్తామంటే
కోఎఫిషియంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. సో ఇది మనకి ఫార్ములా, మిక్స్డ్ ఫ్రాక్షన్ టు మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసే ఫార్ములా అన్నట్టు. కోఎఫిషియంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. ఇది మనకి కోఎఫిషియంట్ కదా, ఇది ఇంటూ ఇది ప్లస్ రిమైండర్ టోటల్ బై డివైజర్. సో ఇప్పుడు మనం అది సేమ్ ఇక్కడ అప్లై చేసుకుందాం పైన ఉన్న నెంబర్ని. ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది పైన మనకి, కోఎఫిషియంట్ అంటే 7 ఇంటూ డివైజర్ ఏంటిది ఇక్కడ 4 ప్లస్ రిమైండర్, మనకి రిమైండర్ ఏంటిది పైన 3 బై డివైజర్, మనకి డివైజర్ మళ్ళీ ఏంటిది 4. ఇప్పుడు ఏంటిది 7 4 ఎంత 28 ప్లస్ 3. మనకి ఎప్పుడైనా బ్రాకెట్ ఇచ్చినప్పుడు బ్రాకెట్లో ఉన్నది మాత్రమే ఫస్ట్ సాల్వ్ చేయాలి, అంతేగాని 4 + 3 7. సో 7 × 7 ఇట్లా కాదు, ఫస్ట్ బ్రాకెట్ కంప్లీట్ చేసిన తర్వాత మనం సాల్వ్ చేయాలి. సో 7 4 28 ప్లస్ 3 నెక్స్ట్ బై 4. సో 28 + 3 ఎంత 31/4. సో మనం ముందు చూసినాం కదా పాస్ట్ ప్రాబ్లంలో 31/4 మనకి ఇలా డివైడ్ చేయడం వల్ల డివిజన్ పర్ఫామ్ చేసినాక మనం మిక్స్డ్లోకి ఇలా కన్వర్ట్ చేసినాం. మళ్ళీ దీన్ని ఇప్పుడు మనం కన్వర్ట్ చేస్తే ఏమొచ్చింది, మళ్ళీ 31/4 అనేది రావడం జరిగింది. సో ఇలా వచ్చిన తర్వాత మనం నార్మల్ ప్రాబ్లమ్స్లో ఈజీగా క్యాల్కులేషన్ చేయొస్తుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్. మిక్స్డ్ ఇచ్చినప్పుడు మనం ఇంప్రాపర్కి ఎలా కన్వర్ట్ చేయాలో ఇది మనకి ఫార్ములా అండ్ ఇది మనకి ప్రాసెస్ అనేది ఇలా చేయాల్సి ఉంటుంది. ఫార్ములా గుర్తుపెట్టుకోకపోయినా డైరెక్ట్ కూడా గుర్తుంచుకోవచ్చు. ఏంటంటే కింద నుండి డినామినేటర్ ఇంటూ కోఎఫిషియంట్ ఇంటూ ఎల్ తర్వాత ప్లస్ రిమైండర్ యాడ్ చేసి మళ్ళీ డివైజర్. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకునే డైలీ ఒక 2-3 కూడా ప్రాక్టీస్ చేసినా ఈజీగా మీకు మైండ్లో అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్, మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్షన్. మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఈ టోటల్ టాపిక్ అనేది క్లియర్ చేసుకుందాం. సో ఇవన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్, వీటిని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా చేయాలి తెలుసు కదా, కింద ఉన్న నెంబర్ని లెఫ్ట్ సైడ్ తోటి ఇంటూ ఎల్ తర్వాత పైన ఉన్నది ప్లస్ చేయాలి, నెక్స్ట్ కింద డినామినేటర్ ఆల్వేస్ సేమ్ ఉంటుంది. సో 7 5 ఎంత 35 ప్లస్ 6 ఎంత 41/7 అనేది ఆల్వేస్ సేమే ఉంటుంది. అయిపోయింది. నెక్స్ట్ 6 × 2 12 ప్లస్ 5 ఎంత 17 బై డినామినేటర్ ఆల్వేస్ సేమ్. నెక్స్ట్ 5 × 10 50 ప్లస్ 3 53 డినామినేటర్ ఆల్వేస్ సేమ్. నెక్స్ట్ ఇక్కడ 7 × 9 63 ప్లస్ 3 66/7. ఫస్ట్ ఏంటిది ఇంటూ చేయాలి, నెక్స్ట్ ప్లస్ చేయాలి. సో డినామినేటర్ కింద రాసేసుకుంటే మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి వచ్చేస్తుంది. సో మనకి ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ ఇలా ఫ్రాక్షన్ ఇచ్చి ఇంటూ 2 ఉందనుకోండి, లేకపోతే ఇంటూ 14 ఉందనుకోండి, ఎట్లా చేస్తారు చెప్పు. ఇక్కడ మనకి ఏమైనా ఉందా, సింబల్ ఏం లేదు. 7 2 క్యాన్సిల్ చేస్తాం. ఈ 5 6 మనం ఏం చేయాలి అసలు. సో మనకి ఇట్లా కన్వర్ట్ చేసుకుంటే 14 మనకి ఇంటూ 14 ఉంటే ఏంటిది మనకి ఇది 7 ఇక్కడున్నా ఇది ఏంటిది న్యూమరేటర్లో ఉంది, ఇది బై 1 అన్నట్టు. 14 నార్మల్గా ఉన్నప్పుడు మనకి ఏ నెంబర్ అయినా నార్మల్గా ఉందనుకోండి, 2 ఉందనుకోండి, ఇది ఫ్రాక్షన్లో మనం ఎలా ట్రీట్ చేస్తామంటే 2/1. సో కింద 1 ఉన్నా లేకపోయినా ఈ నెంబర్ అనేది 2నే అవుతుంది. బట్ ఫ్రాక్షన్లో ఎలా అంటే మనం ప్రాపర్గా రాయాలంటే ఇది 2/1 ఉన్నట్టు. సో ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ 14 ఉందనుకోండి, దీని అర్థం ఏంటంటే 14/1. అప్పుడు ఏమవుతుంది, 14 అనేది న్యూమరేటర్ అవుతుంది, 1 అనేది డినామినేటర్ అవుతుంది. మధ్యలో మనకి ఇంటూ సింబల్ ఉంది. సో ఇప్పుడు దీని అర్థం ఏంటిది, మనకి 41 అనేది 7 టేబుల్లో పోతుందా, పోతలేదు. 41/7 అంటే ఏంటిది, 41ని 7 అనేది డివైడ్ చేయాలి, కానీ 41 అనేది 7 టేబుల్లో లేదు. సో అప్పుడు 41 డైరెక్ట్ రాసినాం. ఈ 7 అనేది ఏంటంటే ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది కదా, 7 × 1 ఏమవుతుంది, ఈ 14 అనేది న్యూమరేటర్ కాబట్టి ఇక్కడ రాసేస్తున్నాం 14/7 × 1 ఏమవుతుంది 7. సో ఇలా మనం ఇప్పుడు ఏంటిది 14/7 కూడా అవుతుంది కదా మనకి, ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి మనకి నో ప్రాబ్లం. సో 14/7 ఇప్పుడు మనం ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7 1 7
నెక్స్ట్ ఇక్కడ 7 2s 14. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది 41 ఇంటూ 2 ఎంత 2 1s 2 2 4s 8. సో ఇప్పుడు మనకి ఈజీగా మనం కన్వర్ట్ చేసుకున్నాం కదా మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చింది. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ ఏం అర్థం అవ్వదు. సో ఇలా మనం కన్వర్ట్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక చిన్న లాస్ట్ టాపిక్ చూద్దాం. ఇది ఏంటంటే మనకి సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటూ దాన్ని కొంచెం సింపుల్ ఫామ్లో రాయడమే మనకి సింప్లెస్ట్ ఫామ్ అన్నట్టు. ఎలా అంటే ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇది డిస్కస్ చేద్దాం, ఇంకా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫ్రాక్షన్ తీసుకుందాం 18/27. సో 18/27 అనేది మనకి ఏంటి నెంబర్స్ అనేవి లార్జర్ అంటే కొంచెం పెద్ద నెంబర్స్ ఉన్నాయి. మనం సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ మీ మీనింగ్ ఏంటి ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకుందాం. 18ని 27 అనేది డివైడ్ చేస్తుంది. మనం ఈ సింప్లెస్ట్ ఫామ్లోకి రాసేటప్పుడు ఏం చేయాలంటే వీటికి కామన్గా మనకి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూడాలి. మనకి ఫ్యాక్టర్ అంటే మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈ నెంబర్ని ఏదైనా నెంబర్ డివైడ్ చేస్తే ఈ నెంబర్కి అది ఫ్యాక్టర్ అయిపోతుంది. ఇప్పుడు 18కి మనకి ఏమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. ఈ 18కి 1 అనేది డివైడ్ చేస్తుంది ఆటోమేటిక్గా. 1 అనే నెంబర్ ప్రతి నెంబర్ని డివైడ్ చేస్తుంది. సో 18కి ఫ్యాక్టర్స్ ఏంటిది 1. నెక్స్ట్ 2 తోటి చెక్ చేయండి. 2 అనేది డివైడ్ చేస్తుందా, చేస్తుంది. 2 9s 18. అప్పుడు ఏంటిది 2 అలాగే 9 ఇవి రెండు కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ 3 కూడా అండి. సో 3 కూడా డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. ఇందులో 3 6 18. సో 3 అవుతుంది, అలాగే 6 కూడా దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 4 తోటి చెక్ చేయండి. 4లో 18 లేదు, ఫోర్త్ టేబుల్లో 18 లేదు. సో రిమైండర్ అనేది ఆటోమేటిక్గా 0 అయితే రాదు. సో 4 క్యాన్సల్. సో 5 తోటి చెక్ చేయండి. 5లో కూడా ఫిఫ్త్ టేబుల్లో కూడా 18 అనేది లేదు. 5 3s 15, 5 4s 20. సో 18 లేదు. నెక్స్ట్ 6th టేబుల్ చూడండి. ఇక్కడ మనకు ఆల్రెడీ 6 వచ్చేసింది. ఎందుకంటే 3 6 18 అన్నప్పుడు 3 అవుతుంది, అలాగే 6 కూడా 18కి ఫ్యాక్టర్ అవుతుంది. సో 6 ఆటోమేటిక్గా అయిపోయింది. నెక్స్ట్ 7 చెక్ చేయండి. 7th టేబుల్లో 18 ఉందా, లేదు. నెక్స్ట్ 8th టేబుల్లో కూడా లేదు. 9th టేబుల్లో ఉంది, కానీ మనకు ఆల్రెడీ 9 కూడా ఆల్రెడీ వచ్చేసింది. 2 9s 18. సో 2 అవుతుంది, అప్పుడు 9 కూడా అవుతుంది. 10 చెక్ చేయండి. 11 12 13 14 15 16 17 వరకు ఏది కూడా కాదు. నెక్స్ట్ వచ్చేది ఏంటి మనకి 18. సో 18 కూడా 18కి ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1 అనేది ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్ అవుతుంది. మనకి ఏ నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్కి అదే కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో 18కి 18 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకా వేరే నెంబర్ తీసుకుంటే 36కి 1 అనేది కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే మళ్ళీ 36 అనేది కూడా 36కి ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి 18 ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏంటి, టోటల్ 1 2 9 3 6 18. అట్లనే సేమ్ 27 కూడా చూసుకుందాం. 27కి ఆటోమేటిక్గా 1 కూడా అవుతుంది. 2 సెకండ్ టేబుల్లో ఉందా, 27 లేదు. 3లో ఉందా, 3 9s 27. సో 3 9. 4లో లేదు, 5లో లేదు, 6లో లేదు, 7లో కూడా లేదు, 8లో కూడా లేదు, 9లో ఆల్రెడీ వచ్చేసింది. 10 లేదు, 11 లేదు, 12 లేదు, 13 లేదు, 14లో కూడా లేదు, 15లో లేదు, 16లో కూడా లేదు, 17 కూడా కాదు. నెక్స్ట్ 18 కాదు, 19 కాదు, 20 కూడా కాదు, 21 కూడా కాదు. సో ఇదే 1 3 9 అనేవి. అండ్ లాస్ట్ మనకి ఏంటంటే 27 కూడా దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. సో 27కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 1 3 9 27 అనేది ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఉన్న ఈ రేపునైతే 18కి 27కి మనం ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. ఇందులో నుంచి కామన్ ఫ్యాక్టర్ అయితే మనకి ఏదైతే ఉంటుందో ఆ కామన్ ఫ్యాక్టర్ తోటి మనం ఈ నెంబర్ని క్యాన్సిల్ చేయాలి. ఇందులో మనకి కామన్ ఏముంది, దీనికి సంబంధించిన ఫ్యాక్టర్ అలాగే దీనికి సంబంధించిన ఫ్యాక్టర్ 1 అనేది కామన్గానే ఉంది. సో 1 అనేది ఆల్వేస్గానే ఉంటుంది. 1 అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ ఏముంది, ఇంకా 2 ఉందా, లేదు. 2 ఉందా, అందులో 2 ఉంది కానీ ఇందులో లేదు. 9 ఉందా, ఉంది. నెక్స్ట్ ఏంటి 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అలాగే ఇక్కడ కూడా 3 ఉంది. 27 ఉందా, ఇందులో లేదు, ఓన్లీ ఇందులో ఉంది. సో మనకి ఏంటి అంటే కామన్ ఉండేది 1 9 3. సో 1 తోటి క్యాన్సిల్ చేయడం అంటే ఏంటంటే ఫర్ సపోజ్ సేమ్ మళ్ళీ డివైడ్ చేయడం అన్నట్టు. ఇక్కడ 1 తోటి క్యాన్సిల్ చేయడం అంటే మళ్ళీ 27/1 తోటి క్యాన్సిల్ చేయడం. పైన కూడా మనం సేమ్ అదే నెంబర్ తోటి క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. క్యాన్సిల్ అంటే మనం నథింగ్ బట్ డివైడ్ చేయడం. 2 నెంబర్లని
సేమ్ ఫ్యాక్టర్ తోటి డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మనం 1 తోటి చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ మనకి ఇదే నెంబర్ వస్తుంది. సో మనం 1 తీసుకోం. సో 3 అని తీసుకోవచ్చు, లేకపోతే 9 అని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 9 అనేది పెద్దది కాబట్టి మనం 9 తోటి తీసుకుందాం. సో 9 అనేది ఏంటంటే ఈ 27ని డివైడ్ చేయాలి. సో మనం డివైడ్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది, 27/9 డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది, 9 3 × 27. సో 3 వస్తుంది. ఇప్పుడు మనకి 27/9 అంటే మీనింగ్ ఏంటిది, ఇక్కడ 27 9 అని డివైడ్ చేస్తుంది. అప్పుడు ఏంటి, 9 3 × 27. సో 0. ఆన్సర్ ఏంటి, ఇది కదా, ఇది కాదు, ఇది ఆన్సర్ కోషియంట్. సో ఇక్కడ కోషియంట్ మనం ఇక్కడ రాస్తాం. సో ఇప్పుడు ఏంటిది, 9 3 × 27. సేమ్ అదే 9th ఫ్యాక్టర్ తోటి పైన న్యూమరేటర్ కూడా డివైడ్ చేయండి. 18/9 ఏమవుతుంది, 9 1 × 9 2 × 18 అంతే కదా. ఇప్పుడు 18/9 అంటే మీనింగ్ ఏంటిది, 18ని 9 అనేది డివైడ్ చేస్తున్నాం డివిజన్ ప్రకారం చూసుకుంటే. సో 9 2 × 18. సో రిమైండర్ 0 వచ్చింది. మనం ఆన్సర్ ఏంటిది, ఇక్కడ ఇదే కదా 2. ఈ 2నే మనం డైరెక్ట్ ఇక్కడ రాస్తున్నాం. సో ఇదే మనకి ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి. 9 1 × 9 2 × ఈ 2 ఏమడికి ఏంటి, కోషియంట్. సో ఇప్పుడు ఏంటిది, 9 3 × 27 అయిపోయింది, 9 2 × 18 అయిపోయింది. ఇప్పుడు మనకి ఏ నెంబర్లు మిగిలినాయి, 2 ఇక్కడ 3. సో 2/3 ఇది మనకి సింప్లెస్ట్ ఫామ్. అంతే కదా. ఇప్పుడు 18/27 పెద్దగా ఉందా, 2/3 పెద్దగా ఉందా, ఇందులో చిన్నగా ఏది ఉందంటే మనం చూసుకున్నట్టయితే 2/3 అనేది చిన్నగా ఉంది. సో మనకి సింపుల్ ఫామ్లో అయిపోయింది కదా. మన క్యాలిక్యులేషన్లో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ 18/27 50/26 ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది ఇంటూ చేసుకుంటుంటే మనకి టైం అనేది ఫుల్ పడుతుంది. అదే ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసినాక ఏమొచ్చింది, 2/3. డైరెక్ట్ ఇక్కడ 2/3 రాసుకుంటే మనకి ఇంకా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ సింప్లెస్ట్ ఫామ్ అనేది మనకి క్యాలిక్యులేషన్లో ఫుల్ యూజ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం 36 and 54కి చూసుకుందాం. సో 36కి మనం ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయి, 6th టేబుల్లో మనకి 36 అనేది ఉంది, అవునా. సేమ్ 54 కూడా ఫ్యాక్టర్స్ చూసుకుంటే 6 9 × సో 6 ఇందులో 6 ఉంది, ఇందులో 6 ఉంది. అప్పుడు ఏంటిది, ఇందులో దీనికి 6 కామన్ ఫ్యాక్టర్, 54 కూడా 6 అనేది కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మన 6 తోటి దీన్ని డివైడ్ చేయొచ్చు, దీన్ని డివైడ్ చేయొచ్చు, అంటే రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటిది, 6 టేబుల్ తోటి మనం క్యాన్సిల్ చెప్తాను. 6 9 × 54 క్యాన్సల్, 6 6 × 36 ఏమొచ్చింది మనకి 6/9. ఇంకా మనం క్యాన్సిల్ చేయొచ్చా 6/9ని, చేయొచ్చు. 3 యొక్క ఫ్యాక్టర్ 6 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటిది, 2 × 3 6. 9 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 3 × 3 9. ఇది మనకి ఫ్యాక్టర్స్ కదా, 3 3 అనేది ఫ్యాక్టర్, 2 3 అనేది 6 ఫ్యాక్టర్స్. ఇందులో కామన్ ఏంటిది మనకి 3. సో మనం 3 తోటి మళ్ళీ మనం దీన్ని క్యాన్సిల్ చేయవచ్చు. ఇప్పుడు 3 టేబుల్లో మనకి 9 అనేది ఎందులో క్యాన్సిల్ అవుతుంది, 3 3 × 9. మళ్ళీ పైన కూడా 3 టేబుల్ తోటి క్యాన్సిల్ చేయాలి. 3 2 × 6 మనకు ఆన్సర్ ఏమొచ్చింది, మళ్ళీ 2/3. సో ఇలా మనం క్యాన్సిలేషన్ అని చేసి మనం సింప్లెస్ట్ ఫామ్లోకి తెచ్చుకుంటే ఫుల్ ఈజీగా ఇంకా ఫాస్ట్గా మనకి మల్టిప్లికేషన్ చేయకుండా ఈజీగా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నట్టు. సో సింప్లెస్ట్ ఫామ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ మనకి పెద్ద పెద్ద ఫ్రాక్షన్స్లో అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం కంటే ఇట్లా సింప్లెస్ట్ ఫామ్లో చేసి మనం మిగతా క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. మనం ఇంకొక 3 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే 48/60. ఈ మల్టిపుల్స్ మనకు ఎందులో కనబడుతున్నాయి, ఒకసారి మంచిగా ఆలోచించండి. మీరు టేబుల్స్ మంచిగా ఎదిగిన అనుకో మనకి డైరెక్ట్ గుర్తొచ్చేస్తుంది ఇందులో కామన్ ఏంటిది, మనకి ఈ రెండింటికి కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏంటిది. 6th టేబుల్ చదవండి ఒకసారి, మనకి ఏమొస్తుంది, 6 8 × 48, 6 10 × 60, 6 10 × 6 8 × సో 8/10. ఈ 8 అలాగే 10 మనకి ఎందులో కనబడుతుంది, 2 టేబుల్లో ఉంటాయి. సో మళ్ళీ అయిపోయింది. 2 5 × 2 4 × 4/5. 4/5 మళ్ళీ మనకి ఎందులో క్యాన్సిల్ అవుతుందా, కాదు. ఎందుకంటే ఈ రెండు ఆల్రెడీ డిఫరెంట్ డిజిట్స్, సింగిల్ డిజిట్ కాబట్టి మళ్ళీ మనకి క్యాన్సిల్ కాదు. సో దీని ఆన్సర్ ఏంటంటే 4/5. నెక్స్ట్ ఏంటిది, మనకి 150/60. మనం ఇంత టేబుల్ తోటి పైన కింద క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే 50/6 వస్తుంది. ఇంకొక వేలో చూద్దాం, నార్మల్ వేలో. 10th టేబుల్ చూడండి, 10 6 × 60, 10 × 15 ఎంత, 150. సో మళ్ళీ మనకి అది వచ్చింది.
సో మనం పైన 0 కింద 0 క్యాన్సిల్ చేయాలి. అంటే మనకి 1 1 ఉంది. ఒకవేళ 1000/100 ఉందనుకోండి, కింద మనకి 2 ఉన్నాయి. సో మనం కింద 2 క్యాన్సిల్ చేయొచ్చు, పైన 2 మాత్రమే క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకు అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే 10. సో ఇలా మనకి జీరోస్ ఉన్నప్పుడు పైన కింద సేమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు క్యాన్సిలేషన్కి ఏమొచ్చింది 15/6. ఈ 15/6 అనేది మనకి ఏ టేబుల్లో ఎక్కువ కనబడుతుంది, ఈ మల్టిపుల్స్ అనుకోండి 15 అలాగే 6 మనకి ఏ టేబుల్లో ఎక్కువ కనబడతాయి, 3 టేబుల్. సో మనకి థర్డ్ టేబుల్లో ఇవి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటిది 3 2s 6, 3 5s 15. సేమ్ ఇక్కడ 7/28 ఉంది. ఈ ఏ టేబుల్లో మనకి ఎక్కువ కామన్గా కనబడతాయి, 7th టేబుల్లో 7 ఉంది, 7th టేబుల్లో 28 కూడా ఉంది. 7 1s 7, 7 4s 28 క్యాన్సిల్ అయిపోతుంది. 7 1s 7 4s ఆన్సర్ వచ్చేసి 1/4. సో ఇలా మనం సింప్లెస్ట్ ఫామ్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఏంటంటే టేబుల్స్ మంచిగా గుర్తుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు ఈ సింప్లెస్ట్ ఫామ్. సో మనం ఫ్రాక్షన్కి సంబంధించిన చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.